అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందువుల పర్వదినాల్లో మకర సంక్రాంతి అతిపెద్ద పండగగా భావిస్తారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతిగా చెప్తున్నాం. ప్రస్తుతం ఇది వచ్చిందంటే చాలు పక్షం రోజుల ముందు తెలంగాణ వ్యాప్తంగా పిండి వంటలకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం గిర్నీల దగ్గర చూసాం మనం, క్యూ కడుతున్నారు. దాని దగ్గర నుంచి బియ్యాన్ని నానబెట్టి ప్రత్యేకంగా దాన్ని నువ్వులు, ఓమ, కాస్తింత ఉప్పు కలిపి సకినాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పిండిని మనం చూస్తున్నాం. ఇది ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా చేయాల్సింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముందస్తు ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేస్తారు. సమిష్టిగా చేయాల్సినటువంటి పని ఇది. మనం చూస్తున్నాం ఆ పిండిని కాసింత చుట్టలు చుడుతూ ఇట్లా చేస్తూ దానిలో మళ్ళీ గోలించడం అనేది చేస్తారు. దీనిలో చలికాలాన్ని తట్టుకోవడానికి నువ్వులు కావాలి. నువ్వుల వల్ల వేడి వస్తుంది, ఒకటి కాల్షియం వస్తుంది. దాంతోపాటు ఆ నువ్వులు తినడం వల్ల కఫం వస్తుంది. కఫాన్ని నివారించాలంటే ఓమ ఉంటుంది. ఇవి మిక్స్ చేసి దీన్ని గట్టిగా వేయించి తింటే ఆ టేస్టే వేరు గురు అని చెప్పేసి లొట్టలు వేసుకుంటూ తింటారు. టేస్టీగా దీన్ని అంతా కూడా పక్షం రోజుల పాటు తింటారు. ఎట్లా చేస్తారు దీనికి సంబంధించి? సంక్రాంతి అంటేనే తెలంగాణ వ్యాప్తంగా సకినాలు, బిల్లప్పాలు, అరిసెలు ఇవన్నీ చేస్తుంటారు. పర్టిక్యులర్గా సంక్రాంతికి సకినాలకి ఒక ప్రధానమైన లింక్ ఉన్నది. ఎట్లా చేస్తారు, ఏంది? అవునండి, సకినాలు ఒక రోజు ముందుగానే బియ్యం నానబెట్టుకుంటారు. నానబెట్టుకున్న తర్వాత 2-3 గంటలు నానిన తర్వాత వాటిని వడగట్టేస్తారు. వడగట్టేసిన తర్వాత గిన్నెకి పంపుతారు. పిండి పట్టించుకుంటారు. పిండి వచ్చిన తర్వాత అందులో ఓమ, కొంచెం జీలకర్ర, నువ్వులు వేసుకొని పిండి చేస్తారు. రౌండ్గా చుట్టి చేస్తే ఇవి అందరికీ రావు. సామాన్యంగా చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న వాళ్ళకే వస్తాయి, చేస్తారు. వీటిని ఓమ ఉంటుంది కాబట్టి, నువ్వులు చలికాలం కాబట్టి నువ్వులు తింటే శరీరం వేడి అవుతుంది. అందుకోసమని కొంచెం దగ్గు వస్తుంది. మళ్ళీ నువ్వుల కోసం కొంతమంది దగ్గు వస్తుంది. ఆ దగ్గు రాకుండా ఉండడం కోసం ఓమ వేస్తారు ఎక్కువనే. ఇప్పుడు రకరకాలుగా వేస్తారు. వెనకట మాత్రం ఒక తెల్ల సకినాలే ఎద్దురు. ఇప్పుడు మాత్రం రకరకాలుగా కార సకినాలని, అందులో పచ్చికారము, ఎండు కారము రకరకాలుగా వేసుకొని కూడా చేసుకోగలుగుతున్నారు. అరిసెలు చేస్తారు, నువ్వుల ముద్దలు చేసుకుంటారు. కంపల్సరీ అరిసెలు, నువ్వుల ముద్దలు అయితే కంపల్సరీ చేస్తారు. ప్రతి దానిలో దైవాన్ని చూడడం అనేది హిందూ పర్వదినాల్లో చాలా అలవాటుగా మనం భావించవచ్చు. గౌరీదేవిగా భావించి ఇక్కడ మనం చూస్తున్నాం ఒక పసుపు కుంకుమ వేశారు మధ్యలో. ఇది ప్రధానంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడే ఒక చాట, పలక, బాలపము ఇట్లాంటివి కూడా సకినాలు పిండి ద్వారానే చేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. మనం చూస్తున్నాం చుట్లుగా ఒక లయబద్ధంగా రౌండ్స్ చుడుతూ దీన్ని ఖచ్చితమైనటువంటి కొలమానం ప్రకారం చేస్తున్నారా అని చెప్పేసి చేసేటువంటి విధానం ఉన్నది. ఒక్కసారి ఆ సకినాలను కూడా మనం చూద్దాం, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఇష్టంగా తినేటువంటి రుచికరమైనటువంటి పదార్థాల్లో ఈ సకినాలు ఒకటి. ఈ సకినాలు ఇంతకుముందు భావించినట్టుగా దీన్ని గోలించిన తర్వాత ఇవి తెల్ల సకినాలు. ఈ తెల్ల సకినాలు ఇట్లా అవుతాయి. దీన్ని ఫటాఫట్ తింటుంటారు. దీనికి సంబంధించి చాలా టేస్టీగా తింటారు. చాలామంది వృద్ధులు సైతం దీన్ని చాలా ఇష్టపడతారు. దానికి సంబంధించి మిక్సీ పడతారు. మిక్సీలో వేసుకొని తినడం అనేది అలవాటు చేసుకున్నారు. ఇక దీన్ని మనము గారె అంటాము, బిల్లప్ప అంటాము. దీనిలో నువ్వులు, పల్లీలు చేస్తే ఆ టేస్టే వేరు. దీనికి సంబంధించి సైతం వాళ్ళు ఆసక్తిగా చేస్తుండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిలో చాలామంది ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి ఈ వంటకాలు, పిండి వంటకాలు. దీనిలో ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ సకినాలు కొద్దిగా చిన్నగా వేస్తారు. దీనిలో ఉప్పు, కారం, కొత్తిమీర వివిధ వేసిన తర్వాత దాన్ని కలుపుతారు. కలిపి చేసి టేస్టీ అనుభవిస్తారు. దీనిలో మిర్చి దీనిలో ఉండదు తెల్ల సకినాల్లో. కానీ కారపు సకినాల్లో ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి వేసి చేయడము, దీన్ని పక్షం రోజులకు పైగా తినడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పిండి వంటలు మొగ్గు చూపుతూ తినేటువంటి ఆహార పదార్థాల్లో ఒకటే భావించవచ్చు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.